ఆర్టీసీలో సమ్మె సైరన్ మోగింది. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీ నిలబెట్టుకోలేకపోవడంతో కార్మిక సంఘాలు సమ్మెకు దిగాయి. సమ్మె ఎఫెక్ట్తో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కరీంనగర్తో పాటు హుజురాబాద్, మంతని, గోదావరి ఖని, జగిత్యాల, కొరుట్ల, మెట్టుపల్లి, వేములవాడ, సిరిసిల్ల డిపోల నుండి ఆర్టీసీ బస్సులు కదలలేదు. ఉదయం 7 గంటలకే ఆర్టీసీ కార్మికులతో పాటు కార్మిక సంఘాల నాయకులు బస్ డిపోల ఎదుట పెద్ద ఎత్తున ధర్నాకు దిగారు. ఒక్క బస్సును కూడా డిపో నుండి బయటకు వెళ్లనివ్వకుండా అడ్డుకున్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే ముందు ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని హామీ ఇచ్చి 2 ఏళ్లు దాటుతున్నా నేటికి హామీ అమలు కాకపోవడంతో కార్మికులు ప్రభుత్వంపై కన్నెర చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వంతో న్యాయమైన సమస్యలు పరిష్కరించాలని, లేనిచు తమ సమ్మెను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరిస్తున్నారు ఆర్టీసీ కార్మికులు. బస్సులు తిరగకపోవడంతో ప్రయాణికులు అవస్థలు పడుతున్నారు. మరి ఆర్టీసీ కార్మికులుగా మేము ముందుండి మహాలక్ష్మి పథకాన్ని ముందర తీసుకుపోయినాం. మరి వారు మేనిఫెస్టోలో ఏదైతే ప్రధాన అంశాలు పెట్టిరో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం ఒకటి, పే స్కేల్ ఒకటి, యూనియన్ల పునరుద్ధరీకరణ ఏవైతే ఉన్నాయో వీటిని తక్షణమే మరి ఇన్వాల్వ్ చేయాలి, తక్షణమే పరిష్కారం చేయాలి, వీటిని అన్నింటిని ఇంప్లిమెంట్ చేయాలనే కోరికతోటి మేము దఫాదఫాలుగా యాజమాన్యానికి సమ్మె నోటీసులు ఇచ్చినప్పటికీ కూడా మరి మధ్యంతరంగా ఉన్నటువంటి లేబర్ కమిషనర్ కూడా మరి పలుమార్లు చర్చలో పిలిచినప్పటికీ కూడా యాజమాన్యం నుండి ఏ ఒక్కరు కూడా హాజరు కానందున మరీగా తప్పనిసరి పరిస్థితుల లోపల వాళ్ళు పూర్తి మొండిగా పట్టుదలతో ఉన్నందున గత్యంతరం లేకుండా మేము గత్యంతరం లేని పరిస్థితుల లోపల సమ్మెకు పోవడం జరుగుతుంది. మన రేవంత్ రెడ్డి గారు కూడా ఉద్యమ నాయకుడే. సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆయన గన్ పార్క్ వద్ద నుండి కూడా మాకు అనేక రకాలుగా మాకు మద్దతు ఇచ్చిండు. విలీనం చేస్తా అని చెప్పిండు. అందరికి కావాల్సినటువంటి పే స్కేలు, తర్వాత మిగతా రావాల్సినటువంటి బకాయిలు కానీ ఇస్తా అని చెప్పిండు నమ్మకంగా. అప్పుడు మాకు చాలా అమలు చేద్దా అని చాలా చేసిండు. అధికారంలోకి వచ్చినాక అంటే రాకముందు కూడా ఎలక్షన్లో మేనిఫెస్టోలో పెట్టినటువంటి అంశాలని మేము అడుగుతున్నాం. అవి ముఖ్యంగా ప్రధానమైనటువంటి అంశాలు విలీనం ఒకటి, తర్వాత యూనియన్ల పునరుద్ధరణ, తర్వాత రావాల్సినటువంటి పే స్కేల్ 21 నుంచి అంటే 9 సంవత్సరాల నుంచి పే స్కేల్ రాలేదు. మాకు కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ ప్రభుత్వంలో తెలంగాణ సాధించుకున్నాం, కానీ మా బ్రతుకులేం మారలేదు. ఈ ప్రభుత్వం వచ్చి గత 2.5 సంవత్సరాలు గడుస్తున్నా కూడా కనీసం నిమ్మకు నీరెత్తినట్టు కూడా లేదు. ఇప్పటికైనా మా ప్రధానమైన డిమాండ్లు గొంతమ్మ కోరికలేం కాదండి. మేము పెట్టిన 3 డిమాండ్లు. ఒకటి, ప్రభుత్వంలో విలీనం చేయాలి, యూనియన్లను పునరుద్ధరించాలి, పీఆర్సీ ఇవ్వాలి. ముఖ్యమైన ఈ 3 డిమాండ్లు తప్ప మాకు ఏమీ అవసరం లేదు. మీరు మమ్మల్ని సమ్మెలోకి కావాలనే నెట్టేశారు. మాకు సమ్మె చేయడము ఏమాత్రం ఇష్టం లేదు. ఎందుకంటే ప్రజలను ఇబ్బంది పెట్టే కార్యక్రమం మేము ఏమి చేపట్టము. ఎందుకంటే ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడే నేను రీసెంట్గా వచ్చిన మా ముందు ఎలక్ట్రిక్ బస్సు ఒకటి వస్తుంది. ఇప్పుడే అక్కడ ఎన్టీఆర్ ట్రస్ట్ దగ్గర యాక్సిడెంట్ అయింది. అక్కడ ట్రైనింగ్ లేని డ్రైవర్లతోని, శిక్షణ లేని డ్రైవర్లతోని బస్సులను ఇచ్చి ప్రజలను ఇబ్బంది పెట్టద్దు. దయచేసి ఈ ప్రభుత్వం ఏదైనా కారణం అయిందంటే ఈ సమ్మెకు లోకి వెళ్ళడం, ప్రజలు ఇబ్బంది పడుతున్నారంటే దానికి ఈ గవర్నమెంటే